రజతోత్సవ సమానంగానే ఇంట్లోనే కూర్చున్నాడట, ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళలేదట. తలుపు పెట్టుకొని ఇంట్లో టీవీ కత్తుక్కొని కూర్చున్నట్టుగా సభను చూస్తా అని చెప్పని ఆశపడ్డాడు. ఎక్కడన్నా కేసీఆర్ గారు నా పేరు తీయకపోతాడా, నన్ను తిట్టకపోతాడా, మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మళ్ళా కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోయకపోతానా అని చెప్పని ఆబగా ఎదురు చూసిండట. కానీ కేసీఆర్ గారు పరికరాల పేరు ఎందుకు బయటకు తీయాలా అని చెప్పని ఆయన శుతిమెత్తగా ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పేసిండు. చెప్పకపోతే అలిగి రాత్రి అన్నం తినకుండా పడుకున్నాడు రేవంత్ రెడ్డి. నన్ను ఒక్క మాట అనడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు, ఇంత పెద్ద మీటింగ్ పెట్టే ఒక్క మాట అనడా అని అననట్టు అర్థం కానట్టు అన్నాడు అని చెప్పని అలిగి అన్నం తినలేదట. మళ్ళీ ఆ బాధతోటి ఆ 4 మంత్రులను పిలిచి ఎట్లా నన్ను అనలేదు, కనీసం మీరన్న ప్రెస్ మీట్ పెట్టండి అంటే వాళ్ళు అడ్డమైనటువంటి రీతిలో కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన అవాకులు చవాకులు వేలుతూ అబద్ధాలు అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేసినారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఒక విషయం, తెలంగాణ ఇచ్చింది అని చెప్పని వాళ్ళ మంత్రులందరూ కూడా ఎలుగెత్తి మాట్లాడినారు నిన్న. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పని మీరు ఇవాళ డప్పులు కొట్టవలసిన అవసరం లేదు. సోనియా గాంధీని బలిదేవత అన్నటువంటి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి సోనియా గాంధీని అవమానిస్తున్నటువంటి ఒక పార్టీ మీది. కానీ కేసీఆర్ గారు ఒక దార్శనికుడు, కృతజ్ఞతకు మారుపేరు. అందుకే మొట్టమొదటి తొలి అసెంబ్లీ సమావేశంలోనే సోనియా గాంధీ గారి కృతజ్ఞతలు చెప్పిండ్రు. టైమ్ అండ్ అగైన్ సందట్లో సడేమియాల లెక్క మీరు చేసేటువంటి అడ్డమైన పనులను చేస్తారు, అరాచకాలకు పాల్పడతారు, దోపిడికి పాల్పడతారు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేరు, ప్రజలను పీడించుక తింటారు. ప్రశ్నిస్తే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అని చెప్పని ఒక షీల్డ్ను ముందు పెట్టుకొని శిఖండి రాజకీయాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు ఇవాళ చేస్తా ఉన్నారు. బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.